హాయ్ అండి. విజయ లైఫ్ స్టైల్‌కి వెల్కమ్ అండి. ఏం చేస్తున్నారు అందరూ? నిన్నైతే చిక్కుడు ఆవకాయ చాలా బాగుంది. పచ్చడి పెట్టారు కదా! వీడియో అయితే వదులుతున్నారన్నమాట. కాబట్టి కామెంట్స్‌కి నేను అంటే ఏం పెట్టారనేది తెలీదు. ఇంకా వదలలేదు కాబట్టి. అయితే చిక్కుడు ఆవకాయ మటుకి చాలా బాగుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అయితే ఇప్పుడు నేను ఈరోజు ఏం చేయబోతున్నానంటే మన టెర్రస్ మీద పెండలం అయితే కాసింది. అదే భూమిలో పండించాం కదండీ! హార్వెస్ట్ చేసేసాము. అదైతే ఇప్పుడు వండుతున్నాను. ఇదిగోండి పెండలం. పెండలం అంటే ఇలా ఉంటుంది. కర్రపెండలం వేరు, కూర పెండలం వేరుమాట. నేను పెరుగు వేసి కడిగేసానమాట. ఇది రెండోసారి. ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ నీళ్ళతో కూడా కడుగుతాము. కాసేపు కొంత ఉప్పేసి, పెరుగేసి ఉంచితే దీనికున్న జిగురు పోతుందన్నమాట. అంటే వండినప్పుడు పెండలం జిగురు ఎక్కువగా ఉంటుంది. కడక్కోకపోతే ఉత్తి నీళ్ళతో కడిగింది ఏమవుతుందంటే జిగురు ఎక్కువ ఉంటుంది. ఇలా అయితే కొంచెం జిగురు పోతుందంటారు. సరే అని చెప్పేసి మీకు కూడా చూపించినట్టు ఉంటుందని చెప్పేసి పెండలం అంటే ఎంతమందికి ఇష్టం కామెంట్లో సరదాగా మెన్షన్ చేయండి. మీతోటి నేను మాట్లాడాలంటే కామెంట్ ద్వారానే. మీరు ఏదైనా చెప్పాలనుకున్నా కామెంట్ ద్వారా చెప్తేనే నేను కూడా చదువుతాను కాబట్టి నాకు కూడా తెలుస్తుంది. అయితే నేనిప్పుడు ఎండ్రాయిలేసి వండుదాం అనుకుంటున్నాను. ఎండ్రాయిలు కానీ, పచ్చిరొయ్యలు కానీ, కోడిగుడ్లేసి వండుకోవాలి. కామెంట్‌లో పెట్టారు మొన్న కూడాని చికెను చికెన్ తినకూడదని. అవునండి, చికెన్ తినకూడదు. నాకు మొన్న తెలిసింది. ఇంకా కాబట్టి ఇప్పుడు చేపని, పచ్చిరొయ్యలే ఎక్కువగా రెసిపీస్ వస్తాయి. ఇంకా చికెన్ అయితే ఇంకా దరిబాటులోకి ఇప్పుడు రానివ్వరమాట. మరి ఆ తెగులొచ్చిందంటున్నారు కాబట్టి బర్డ్ ఫ్లూవా అంటున్నారు. ఇంకా అది తగ్గిన తర్వాతే చూడాలి ఇంకా వండుకోవడం అనేది. అయితే ఇప్పుడు మట్టికి ప్రస్తుతానికి కర్రీకి ఉల్లిపాయలైతే ఒక అర కేజీ పాయలైతే తీసుకున్నానండి. మనకి కూరపెండలం చక్కగా కాస్తదండి. లోపల ఊరుతదండి బాగానే. టబ్‌లో పెట్టుకొని పెంచుకోవచ్చు. మన కర్రపెండలం వేరుగా ఉంటుంది. కర్రపెండలం ఏంటంటే అది తిని కర్రపెండలం మాట. ఇప్పుడు అది కూడా కాల్చి తింటారు. ఇదేమో కూర వండుకునే పెండలం. ఉల్లిపాయలు కట్ చేస్తున్నానండి. అదిగోండి పెండం అయితే కడిగేసాను. పొద్దుటేమో హారిక లంచ్ బాక్స్ పట్టుకుని వెళ్తుంది కదా! అందుకని నేనేం చేశానంటే పప్పు టమాటా వండేసాను. ఇంకా అది కొంచెం ఉంది. ఇంకా పొద్దుటికి సాయంత్రానికి ఉంటుంది. ఓ కర్రీ చేసేస్తే నాకు ఖాళీ ఉంటుంది. పైన టెర్రస్ మీదకి వెళ్ళి అంత పని చేసుకోవడానికి ఉంటుందని చెప్పేసి ఇంకా అంటే మధ్యాహ్నం భోంచేసి పైకెళ్ళాననుకోండి, సాయంత్రం 5 దాకా రానమాట. ఇంకా అక్కడ అన్నీ శుభ్రం చేసుకుని, డాబా అది తుడుచుకుని, వేస్ట్ ఇవన్నీ తీసేసి, మళ్ళీ వేరే కొత్త మట్టి, కంపోస్ట్లు ఇవన్నీ నేనే కలుపుకుంటాను. పనోళ్ళంటే నాకు దొరకట్లేదు, కష్టంగా ఉంటుంది. నాకు నచ్చట్లేదు కూడా. చేయడం పని కూడా కుదరట్లేదు వాళ్ళది. కొంచెం శ్రమ అయినా, కొంచెం గత్తరగా ఉన్న నేనే కొంచెం టైం తీసుకుని చేసుకుంటూ ఉంటానన్నమాట కొంచెం కొంచెంని. అందుకని ఇంకా సాయంత్రం వచ్చిన వెంటనే అంతా ఫ్రెష్ అప్ అయిపోయి ఏ రైస్ పెట్టేసుకునేలా ఉంటే ఇంకా పని చేసుకుంటున్నప్పుడు ఇంకా కర్రీ సాయంత్రం పెట్టుకోనండి. పని ఉన్నప్పుడు ఎక్కడికైనా బయటికి వెళ్ళినా అంతే పొద్దుటికి సాయంత్రానికి వండేసుకుంటాను అనమాట. పప్పు టమాటా చేశాను, బాగుందంట. హారికకి బాగా నచ్చింది. పొద్దుట ఉప్పు అదే చూసుకుంది. బాగుందమ్మా అంది. ఇంకా అది ఉంది కదా అని దాంట్లోకి ఇంకా పెండలం వండేస్తున్నాను. ఇంకా చూస్తాను ఇంకేమైనా చేస్తే కనుక సింపుల్గా చేసుకుంటాను. మళ్ళీ వంటగదిలో నుంచి ఫ్రిడ్జ్ దగ్గరికి వచ్చేసాను ఏంటనుకుంటున్నారా? ఇసుక దొందులు తెప్పించాను కదండీ! అప్పటి నుంచి వండలేదు. ఇసుక దొందులు వండుదాం అనుకుంటున్నాను. ఇదిగోండి పప్పు సరిపోతుంది. ఇంకా పొద్దుటికి సాయంత్రానికి మంచిగా పప్పు టమాటా అయితే చేసేసాను కొత్తిమీర వేసి. ఉదయమే చేసేసానండి. కొంచెం కందిపప్పు, పెసరపప్పు వేసి నేను చేసుకున్నాను. ఇదిగోండి ఇసుక దొందులు ఉన్నాయి. సరే అని చెప్పేసి పెండలం వేసి ఇసుక దొందులు ఎగిరెడదాం అనుకుంటున్నాను. బాగుంటుందని అనుకుంటున్నాను. ఎండ్రాయిలు తెలుసు కానీ ఇసుక దొందులతో బాగుంటుందో లేదో అనేది నాకు తెలియదు కానీ వండుదామని ఇదిగో ట్రై చేస్తున్నాను అనమాట. పక్కన పెడుతున్నాను. సాయి, ఇసుక దొందులు తింటారు కదా, పెండలం వేసి వండుతున్నాను. ఇదిగోండి పొట్ట ఇలా క్లీన్ చేసేస్తారన్నమాట. పొట్ట దగ్గర నుంచి తీసేసి డ్రై చేసి ఎండబెడతారన్నమాట లైట్గా సాల్ట్ వేసి. దీనికి పొలుసు ఉంటుంది, మనం క్లీన్ చేసుకోవాలి. ఇదంతా తీసేసి క్లీన్ చేద్దాం. ఉప్పు చేపలు కడిగాను కదండి ఇసుక దొందులు. మళ్ళీ చేతులన్నీ వాసన కింద ఉంటాయి. తింటే రుచిగానే ఉంటుంది కానీ వాసనే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. అయితే నేనైతే తినగానే కూరే తింటాను. అందుకని మళ్ళీ ఇదిగోండి హ్యాండ్ వాష్ చేసుకుంటున్నాను అనమాట.
వేరుశనగ కూరకని తీసుకొచ్చారు మా వారు. నేనేమో చిక్కుడుకాయ ఆవకాయలోకి వేసేసాను. తర్వాత తెప్పించచ్చులే ప్రెజెంట్ ఉంది కదా అని. ఇదిగోండి ఇసుకదొందులు పులుసు ఎక్కువ ఉంటుందన్నమాట. గరిగి దాని మీద ఎక్కడైనా పెట్టి మనం క్లీన్ చేసేసుకుంటే చక్కగా నీట్గా వచ్చేస్తాయి. పులుసు అనేది ఉంటుంది కాబట్టి అది కంప్లీట్ అది తీసేసుకోవాలన్నమాట, లేకపోతే బాగోదు. కాబట్టి కొంచెం నానబెడితే మనకి పులుసు వచ్చేస్తుంది. ఏదైనా గరిగి దాని మీద తోముకుంటే చక్కగా వచ్చేస్తాయి. నేను చాపలాగే వేసేస్తున్నాను. సన్నగా చిన్నగా ఉన్నాయి కదా, ముందు ఆయిల్ వేపుతున్నాను. పచ్చి ఎంతమంది టేస్ట్ చేసేవారు తెలుసా మీకు? ఇసుకదొందులు అంటేనే పచ్చి బాగుంటాయి అన్నమాట. ఇసుకదొందులు గోదావరి చేప అంటారు. ఇసుకలో అలా తేలి ఉంటాయి అంటారు. మాకు ఇక్కడ బాగా దొరుకుతాయి అన్నమాట పచ్చి చేపలు అయ్యి. ఇది కొంచెం రోస్ట్గా వేగాలి. ఉల్లిపాయ ముక్కలు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా కట్ చేసి పచ్చిమిర్చి కూడా కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇవి వేగినాయి కొంచెం దోరగానే చేపలు. కనబడుతుంది కదా మీకు, మంచి రోస్ట్గా దోరగా రంగు మారిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలన్నమాట. కొద్దిగా సాల్ట్ అయితే వేస్తున్నాను. సాల్ట్ వేస్తే గమ్ముని మగ్గిపోతుంది కదా అని. ఇలా ఎర్రగా ఏగిపోవాలన్నమాట చేప. ఇలా దోర రంగులోకి వస్తే మనకి బాగుంటుంది. ఇదిగోండి ఉప్పు కారం అన్నీ వేసాను. కొందరు ఏంటంటే ఉప్పు చేప కూరలో కూడా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అది వేసుకుని మసాలా వేసుకుంటారు. మీకు అలా ఇష్టమైతే అలా వేసుకోండి. నాకేంటంటే ఆ ఫ్లేవర్ బాగుండాలన్నమాట. అంటే మసాలా వేసుకున్నా బాగుంటుంది, నాకు ఇలా ఇష్టం. అందుకని నేను మసాలా అయితే వేయలేదు. మామూలు ఉప్పు చేపలు వేసి ఎగిరి పెట్టేస్తున్నాను. కలర్ చూసారా, రెడ్డిష్ కలర్లో ఉంది. మళ్ళీ కారం ఆడించుకోవాలి. మళ్ళీ సమ్మర్ వచ్చేస్తుంది. వచ్చేయడం ఏంటలేండి, ఇంక రథసప్తమి వెళ్ళిన తర్వాత ఎండ అలా నిలబడిపోయిందండి. చక్కగా వడియాలు అవి కూడా పెట్టుకోవచ్చు. ఈ ఎండ బాగానే నిలబడిపోతుంది కాబట్టి స్టార్ట్ చేసుకుంటే ఇంక వడియాలు కూడా స్టార్ట్ చేసుకోవచ్చండి. ప్రస్తుతానికైతే ఇదిగోండి, ఇది ఉడికిన తర్వాత మళ్ళీ మీకు టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. ఇదిగోండి చపాతీ కూడా కాలుతున్నాను. ఎందుకంటే సాయిరం చాలామంది సపోర్ట్ చేశారండి. సాయిరం చెప్పింది నిజమేనంటారు. ఏంటి సాంబ్రానికి వేరే ఉంటుంది కానీ ఇది వాడితే బాగుంటుందండి. మీ అన్నయ్య గారు కూడా అన్నారు చపాతీ కాల్చడానికి, ఉత్తి చపాతీలు కాల్చడానికి ఏమైనా ఉపయోగపడతాయేమో ట్రై చేయని. మళ్ళీ నాకే డౌట్ వచ్చింది, బేట్లేసి వస్తుందేమో హీట్కి ఏమన్నా అని చెప్పేసి అనిపిస్తుంది. అయినా మన వాళ్ళు కూడా చాలామంది చెప్పారు అది ఉత్తి చపాతీ కాల్చుకోవడానికేనండి. నిజమేనండి, ఒకవేళ అలా ఉపయోగపడుతుందేమో. అదిగోండి కడిగేసి పక్కన పెట్టాను. వాటర్ పీల్చేసింది. సిమెంట్ వాటర్ పీలుతుందా మట్టి కూడా పీలుతుంది? సిమెంట్దని అంటున్నారు. నాకు చెప్పండి, ఇది మట్టిదేనా లేకపోతే సిమెంట్దా అన్నది నాకు అర్థం కావట్లేదు. అది మన వాళ్ళు చెప్పిందే కామెంట్స్లో. బాగానే సపోర్ట్ చేస్తున్నారు సాయిరామ్కి అయితే. నా పార్టీ నుంచి సాయిరామ్ పార్టీలోకి వచ్చేసారా మీరు? నా కోసం ఆలోచిస్తున్నారని కొందరు పెట్టారు. నా కోసం ఆలోచించడం కాదండి, చపాతీలు దోశలు బాగా వేస్తానని వాళ్ళ కోసం అన్నమాట. మంచి ఫుడ్ వండి పెట్టి మమ్మీకి ఏదో చేయాలని తీసుకొచ్చినట్టు ఉన్నారు. ఇదిగోండి కొద్దిగా చపాతీ కలుపుతున్నాను పిండి, ఎందుకంటే కొంచెం పెండ్లం కర్రీ వండుతున్నాను కదా, పప్పు ఉంది కదా, అందుకని. ఎందుకో చేసుకొని తినాలనిపించింది ఈరోజు నాకు. ఇది పిల్లలు ఎవరు అడగరండి, ఇది మట్టుకి నాకు చపాతీ తింటే బాగుంటుంది, చాలా రోజులైంది అని. అందులోనే చపాతీ పిండి కొంచెం తీసుకొచ్చారు, ఎక్కువే తీసుకొచ్చారు క్వాంటిటీ. అది ఎక్కువ నిలువ ఉంటే మళ్ళీ పుచ్చిపట్టేస్తుంది కదా, తినేస్తే బెస్ట్, వాడేసుకోవడం బెస్ట్. అందుకని కలుపుతున్నాను. ఎంతో కదలండి, కొద్దిగా ఒక్కొక్క చపాతీ వస్తే చాలు. పిండి కలిపి పక్కన పెట్టాను. కూర ఎంతవరకు వచ్చిందా అని చూస్తున్నాను. కలుపుతుంటేనే ఇడిపోతుంది కదా. మంచి స్మెల్ వస్తుంది, మంచి రుచిగా ఉంటుంది కూర. ఒరే నేను అసలు ఎలా చేయాలిరా? నువ్వు ఫోన్ తీసుకొచ్చి ఇలా పెట్టేస్తున్నావు, ఇటు నుంచిరా
టేకింగ్ ఏదో కొరియోగ్రాఫర్ లాగా, కెమెరామ్యాన్ లాగా. ఇదిగోండి చపాతీలు అయితే చేసేస్తున్నాను. మా ఇంట్లో ఇలాగే ఉంటుంది. ఇంకా కొన్ని షూట్ చేయమాట, అప్పుడప్పుడు వాటిలు కూడా వస్తూ ఉంటాయి. లేకపోతే ఇప్పుడు నేను చేస్తున్నానండి, ఇలా తీసుకొచ్చేసి చూపించున్నాడు. ఇదిగోండి చపాతీలు అయితే చేసేసాను చాలా వరకు. కాల్చడమే. ఇవి కూడా చేసినంత మట్టుకు చేసేసి సాయంత్రానికి కూడా ఉంచేస్తాను. ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను పిండి. సాయంత్రం ఏమైనా చేయమంటే చేస్తాను. అట్ల పెనం పెట్టాను కదా, చూపించు. ఇదిగోండి చిట్టి చిట్టి పూరీలు అయితే చేసేసాను, చపాతీలు. చక్కగా మనం ఇప్పుడు కాల్చుకోవడం ఒకటే. అట్ల పెనం పెట్టేశాను. మన వాళ్ళు ఇచ్చిన సలహాతోటి మన ఫ్యామిలీ మెంబర్స్ చెప్పినట్టు చపాతీలకు ఉపయోగపడతామో చూద్దాము. మరి ఏదో విధంగా వాడాలి కదా దీన్ని. హీట్ ఎక్కిందండి, చూద్దాము. అంటుకోకుండా ముందు ఒకటి వేసి చూస్తే బెస్ట్. అంటుకుంటుందో లేదో చూద్దామని. అంటుకుంటుందరా, చూద్దామంట. ఆయిల్ వేసి కలుద్దాం అసలు. ఆయిల్ వద్దు నిజమే, కానీ వేస్తే ఏమన్నా చూద్దామంట. ఓకే, అంటుకుంటుందిరా. సరిపోయింది. చపాతీ అంటుకుంటుందంటే ఇంకా మినప్పిండి అయితే దీనికే అంకితం. అవును, మరి నువ్వు చెప్పే సజెషన్స్ని బట్టి వెయిట్ చేస్తున్నారు అక్కడ మరి కదా. పెద్ద ఏదో ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు. సాల్ట్ ఎక్కడ ఉందో ఏంటో కూడా తెలియదు కానీ నీకు. చూద్దాం. ఆయిల్ వేసి కాల్చాను కానీ ఆయిల్ వేయకూడదేమో అనుకుంటున్నాను. అంటే వేయచ్చు కానీ చూద్దామండి. ఇదేదో కొత్తగా అనిపిస్తుంది. ఏమోండి, ఎందుకో నాకు డౌట్గానే ఉంది. ఇంకా ఈ పెనం తీసేయడమే బెస్ట్ ఏమో అనిపిస్తుంది. కాలుతుంది కానీ ఏంటో టైం ఎక్కువ పడుతుంది అనిపిస్తుంది. చూద్దాం లాస్ట్లో చూద్దాం ఇంకేంటి అన్నది. అయిపోయినట్టే. బాగా పెనం హీట్ ఎక్కాలన్నమాట. హీట్ ఎక్కుతుంటే బాగానే కలుతుంది. అట్లు వేయడానికి మరి పని అవుతుందో లేదో మనకు తెలియదు కానీ చపాతీకి అయితే బాగానే పని అయింది. అట్లు అయితే నేను షార్ట్లో చూశాను అన్నాను కదండి. ఆ షార్ట్ చూడడం వల్ల తనపప్పు గెంజేసి ఉడకపెట్టి పొన్నది చేస్తారు కదా, అలా చేసింది. అయినా రాలేదంట తనకి ముందుగా తీసుకున్నాక. ఇదిగోండి అయితే లాస్ట్కి ఈ పని అవుతున్నాయి అంటున్నాం అమ్మ. కనీసం వస్తున్నాయి. చపాతీకి పని చేస్తుంది. వేపుకోవడానికి ఏమైనా ఎప్పుడు లేపుతానా అంతే, చూడాలి. అది కూడా చెప్పినట్టున్నారు. ఫ్రైస్ కట్ట అలా చేసుకొచ్చేయమని చెప్పినట్టున్నారు. గుర్తు నేను చూశాను. అంతేనా? ఫోన్లో మరి లేట్ అయింది అనిపించింది. అంటే లేట్గా మొదలెట్టాను కదా అనుకున్నాను. అంటే ఫాస్ట్గా అయిపోయింది. పప్పు తెల్లారగట్ల అయిపోయిందిలే. అదిగోండి పెండ్లం కర్రీ, చపాతీ, రైస్, పెరుగు. మంచినీళ్ళు కూడా చెప్దామా? మంచినీళ్ళు కూడా పెట్టుకోవాలి. అదే టమాటా ముక్కలు ఎండలో పెడుతున్నాను. ఎండ సరిగ్గా తగులుతుందా లేదని. టమాటా పచ్చడికి అండి త్వరలో వస్తుంది ఈ వీడియో కూడాని. ఎండాలన్నమాట, బాగా ఎండబెట్టాలి. నిలవ పచ్చడి సంవత్సరం సరిపడగా. ఇంకా పెట్టలేదు, వస్తుంది పచ్చడి. వీడియో రన్ అవుతుంది కదా. దా నేను రెడీ, ఫుడ్ రెడీ. లాగించేద్దాము ఇంకా. అసలు చపాతీ పప్పులో చాలా బాగుంటుంది. పప్పు కాంబినేషన్ నాకు చాలా ఇష్టం. ఎంతమందికి ఇష్టం చపాతీ? కూర అందుకన్నా పప్పుతోడైతే నాకు చాలా ఇష్టం. ఇదిగోండి పెండ్లం కర్రీ. ఇలా ముట్టుకుంటే అలా మేహమైపోతుంది అన్న. దగ్గర
ఇలా 3 ముక్కలు. ఓటేమనిపించింది కానండి కొంచెం. చూసారా అన్ని ఉల్లిపాయలు వేసాను కానీ ఓట్లేదు. రోటీలు మీ ముందు టేస్ట్ చేసేసి తర్వాత మా వాళ్ళని కూడా కేకేసేస్తాను. రైస్ పెట్టేసాను కదా, వాళ్ళు వర్క్లో ఉన్నారు. పప్పు అదిరింది. ఈరోజు పప్పు బాగుంది. అంటే పెట్టినా నీకు కూడా టేస్ట్ చేయి. సూపర్. చపాతీ టేస్ట్ అనేది కర్రీ వల్ల వచ్చేస్తుంది. బాగుందిరా, చాలా బాగుంది. ఇదండి ఈరోజైతే వీడియో. నేనైతే ఇంకా ఆకలేస్తుంది, నాకు కూడా టేస్ట్ నచ్చితే ఇంకా ఆకలి పెరుగుతుంది. మీకు అంతేనా? ఏదైనా రుచికరం ఆహారం చూస్తే ఒక ముద్ద తినాలనిపిస్తుంది కదా, నేను కూడా అంతే. అందుకే రోటీలు చేసుకున్నాను. ఇంకా మా వాళ్ళకి కూడా పెట్టేస్తాను, మరి నేనే తింటూ ఉంటే బాగోదు కదా. ఇదండి ఈరోజు వీడియో. నచ్చిందా మీకు? వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.